నమస్తే సార్. హ్మ్. సార్ చాలామంది హ్మ్. రొటీన్‌గా గతం నుంచి విన్నది ఏంటంటే, వాళ్ళేడుస్తున్నారు, మా మీద వీళ్ళేడుస్తున్నారు, వాళ్ళ వల్ల మేము ఎదగలేకపోయాము. హ్మ్. ఇలా కొన్ని సందర్భాల్లో మాట్లాడుకుంటూ హ్మ్. ఉంటారు. హ్మ్. ఎంతసేపు అదే మాట్లాడతారు గానీ, హ్మ్. దానిని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించరు. హ్మ్. సో, హ్మ్. దాని గురించి మాట్లాడదాం సార్ ఈరోజు. కొంతమంది నిరంతరం మన మీద పడి అంటే ఎవరో వేరే వాళ్ళ మీద పడి అక్కసుతోనో లేకపోతే వేరే జెలసీ, ఈర్ష్య, ద్వేషాలతో నిరంతరం వాళ్ళ గురించి ఏడుస్తూ ఉన్నారంటే ఏడవటం అంటే ఇంట్లో కూర్చొని కన్నీరు పెట్టుకొని ఏడవటం అని కాదు. బ్యాడ్‌గా ప్రచారం చేయటం. హ్మ్. వెనకాల మన గురించి చెడుగా ఇవి చేయటం. రైట్? సో, ఇటువంటివి చేస్తూ ఉంటారు. ముందొక మాట, ఎనకొక మాట చెప్తూ ఉంటారు. ఓకే. నిరంతరం అలా చెప్తూ ఉండబట్టి నేను నా గురించి బ్యాడ్‌గా చెప్తారు, బ్యాడ్‌గా చెప్తారనే భయం చేత వాళ్ళు ఏ పని చేయలేకపోతుంటారు సోషల్ బీయింగ్స్. సోషల్ బీయింగ్స్‌కి అండ్ ఎగ్జిస్టెన్షియలిస్ట్‌కి తేడా ఏంటంటే సోషల్ బీయింగ్స్ సమాజం యొక్క మెప్పు కోసం పనిచేస్తూ ఉంటారు. ఎగ్జిస్టెన్షియలిస్ట్ తన పని చేస్తే తన సక్సెస్ ఎప్పుడైతే వచ్చిందో ఫలితం వస్తే సమాజం తనని గుర్తిస్తదనేటువంటి ఐడియాతోని ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఉంటాడు. ఇప్పుడు సోషల్ బీయింగ్స్ యొక్క కాంటెక్స్ట్‌లో ఉండి చెప్పేటువంటి విశ్లేషణలు వేరే ఉంటాయి. మామూలు సైకాలజిస్ట్‌లు, మోటివేషన్ స్పీకర్స్, స్పిరిచ్యువల్ లీడర్స్, కార్పొరేట్ ట్రైనర్స్ చెప్పేటువంటిది. అది మోటివేట్ చేయటం అట్లా ఉంటది. ఎగ్జిస్టెన్షియలిస్ట్ కాంటెక్స్ట్‌లో మనం అనలైజ్ చేసినప్పుడు వేరే విధంగా ఉంటుంది. సో, ఎగ్జిస్టెన్షియల్ కాంటెక్స్ట్‌లో చూసినప్పుడు ఎవరు మన గురించి ఈర్ష్య పడతారు అంటే మన బంధువులు ఉండొచ్చు, లేదంటే మన స్నేహితులు ఉండొచ్చు, మన నైబర్స్ ఉండొచ్చు, చుట్టుపక్కల వాళ్ళు అట్లా ఇలా చాలామంది ఉంటూ ఉంటారు. ఎక్కువగా మనతో రిలేషన్ ఉన్నవాళ్ళే. హ్మ్. ఏ రిలేషన్ లేని వాళ్ళు రాజస్థాన్‌లో ఫలానా ఊర్లో ఉన్న ఫలానా అబ్బాయి హరిరాఘవ్ గురించి ఈర్ష్య పడాల్సిన అవసరం లేదు. హ్మ్. లేదంటే బెంగాల్‌లో ఉన్న అమ్మాయి నా గురించి ఈర్ష్య పడాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కడో ఒకటి తెలుసు. బట్ వాళ్ళకంటే ఎక్కువగా కాన్ఫిడెంట్‌గా ఉంటున్నాడనో, లేకపోతే డబ్బెక్కువ సంపాదిస్తున్నాడనో, లేకపోతే ఆరోగ్యంగా ఉన్నాడనో, లేకపోతే చక్కగా మాట్లాడుతున్నాడనో, ఇంకా వేరే వేరే విషయాలు కూడా ఉండవు. కొంతమంది ఆ లుక్స్ చూసి, కొంతమంది హైట్ చూసి, కొంతమంది హెయిర్ చూసి ఈర్ష్య పడటం అనేది సహజం. అందరికీ ఉంటుంది. హ్మ్. పోల్చుకున్నప్పుడు ఈర్ష్య వస్తుంది. ఆ ఈర్ష్యతోని ఎదుటి వాడిని తక్కువ చేసి మాట్లాడటము, వాళ్ళు తక్కువ అండ్ వాళ్ళు పనికిరానోళ్ళని మాట్లాడటము, వాళ్ళ గురించి చెడుగా ప్రచారం చేయటం చేస్తూ ఉంటారు. అయితే మనకి అది విమర్శలాగా ఒకసారి అనిపించొచ్చు. సహజంగా విమర్శ అండ్ అక్కస్‌తోని చేసేవి 2 ఒకలాగానే అనిపిస్తుంటాయి. హ్మ్. మనకి చూసినట్లయితే స్క్వేర్ టాక్స్‌లో మనం రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటాం. స్క్వేర్ టాక్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎథికల్ జర్నలిజం. సహజంగా ఎథికల్ జర్నలిజం మిస్ అవుతుంది కాబట్టి నేను కాల్ చూడండి. ఓకే సార్. హలో! హలో. నమస్తే అండి. నమస్తే అండి. వీలైతే మీ డీటెయిల్స్ చెప్పి ప్రశ్న అడగండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. మాట్లాడండమ్మా. ఓకే స్వాతి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. చె నాకు కొంచెం యాంగ్జైటీ డిజార్డర్ ఉంది. ఓకే. మెడిసిన్ కూడా వాడుతున్నాను నేను. ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు? 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను సార్. హ్మ్. అంటే నా డౌట్ ఏంటంటే ఈ సైకలాజికల్‌గా డిప్రెషన్‌లో ఉండి, ఈ సఫర్ అవుతున్న వాళ్ళతో కలిసి ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ నార్మల్ పీపుల్ ఉన్నవాళ్ళు వీళ్ళ మానసిక ఇదితో వాళ్ళు సఫర్ అవుతారా ఏంటి? వాళ్ళు నార్మల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుందా? అది గిల్ట్‌గా తీసుకోవాలా ఏంటి అనేది నాకు కొంచెం డౌట్. అంటే నా నా హెల్త్ ప్రాబ్లమ్ వల్ల వాళ్ళు నార్మల్ లైఫ్ డిస్టర్బ్ అవుతదా అని. రైట్. సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళతోని కలిసి జీవించటం వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుందా ఒక క్వెషన్. లేదా కొంతమంది ఏమడుగుతారంటే వాళ్ళకి కూడా వస్తుందా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. ఒకరి సై వాళ్ళకి ప్రాబ్లమ్ అంటే వాళ్ళ నార్మల్ లైఫ్ డిస్టర్బ్ అవుతదా? మీ క్వెషన్ అర్థమైంది. 2 చెప్తా. అనేది గిల్ట్ ఒకటి ఆ! ఉంటది నాకు. మీ క్వెషన్ అర్థమైంది. నేను 2 చెప్తున్నాను. మొదటిది ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్ వచ్చేదుందా? అది ఈవిడ అడగలేదు. స్టిల్ చెప్తున్నాను. మొదట అది చెప్తున్నాను. ఒకరికి సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉండటం వలన వాళ్ళని చూసో లేకపోతే ఇంకోటో చేసి వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావు. హ్మ్. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి అంటువ్యాధిలాగా ఒకరి నుంచి ఒకరు రాదు. కొంత కాపీ క్యాట్ ఆహ్, డిప్రెషన్ గాని చాలా లిటిల్ బిట్ కొంత ఉండొచ్చు. అది ఎవరికైనా సహజం. మన సినిమా చూస్తుంటే హీరోయిన్ ఏడుస్తుంటే, బాధల్లో ఉంటే మనకు కూడా కళ్ళమ్మట నీళ్ళొస్తాయి గదా! అలా ఉండొచ్చు తప్ప
ఒకరి సైకలాజికల్ ప్రాబ్లమ్ ఇంకొకరికి రాదు. అలా వచ్చేలాగుంటే నాకు ఇప్పటికి విపరీతమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావాలి గదా! రోజు ఇన్నిన్ని మంది సైకలాజికల్ ప్రాబ్లమ్‌తోని డీప్ డిప్రెషన్, యాంగ్జైటీలు, ఓసీడీలు ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను. కాబట్టి అలా రాదు 1. రెండోది మీరు అడిగిన క్వెషన్ ఏంటంటే, ఆ ఇబ్బంది వేరే వాళ్ళకి అవుతదా అంటే, కొంత అవుతది డెఫినెట్‌లీ. ఇబ్బంది పెట్టాలని సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు అనుకోరు. ఇక్కడ 2 చెప్తాను. సైకలాజికల్ డిజార్డర్స్ వేరు, పర్సనాలిటీ డిజార్డర్స్ వేరు. పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది అవుతూ ఉంటది. అండ్ వాళ్ళు ఇబ్బంది పెట్టాలని గూడా అనుకుంటూ ఉంటారు. దాన్ని ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. కేవలం సైకలాజికల్ డిజార్డర్ ఉన్నవాళ్ళు అంటే డిప్రెషన్ గానీ, యాంగ్జైటీ కానీ, రకరకాల ఓసీడీలు గానీ ఇటువంటివి ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కొంత ఇబ్బందయితే అవుతుంది. ఎలా ఇబ్బందవుతుంది? వీళ్ళు ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఉదాహరణకి నాకు విపరీతమైన యాంగ్జైటీ ఉందనుకోండి. నా వైఫ్ నేను ఉంటున్నాము. ఏదో ఒక చిన్న పని చేయాల్సొచ్చినప్పుడు నేను యాంగ్జైటీతోని ఆ పని చేయలేకపోయినప్పుడు ఆవిడ ఇబ్బంది పడుతుంది. హ్మ్. సో, అలాగే ఆవిడకి ఇబ్బందుంది. ఆ ఇబ్బంది వల్ల నేనెళ్ళిన దగ్గర నుంచి భయంతో ఏదో చెప్తూ ఉంది. నేనేమో అలసిపోయి ఉంటాను. నిద్రపోవాలి. మళ్ళీ 11:00కో, 12కో లేకపోతే 2:00కో లేసి మళ్ళీ భయంతో ఏదో అంటూ ఉంటుంది. అప్పుడు నాకు నిద్ర సరిగ్గా ఉండక నెక్స్ట్ డే నేను సరిగ్గా వర్క్ చేయలేకపోతాను. దానివల్ల ఫైనాన్షియల్లీ ఇబ్బందవుతుంది. అలా ఇండైరెక్ట్‌లీ ఇబ్బందుంటది తప్ప, ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉండటం వలన వాళ్ళకి ప్రత్యేకంగా డైరెక్ట్ అయితే ఏమీ ఇంపాక్ట్ ఉండదు. రైట్ అమ్మా? ఓకే సార్. అలాగే మీరు కౌన్సెలింగ్ తీసుకుందే సైకలాజికల్ ప్రాబ్లమ్ ఏది కూడా అధిగమించటం సాధ్యపడదు. మందులు అన్నన్ని సంవత్సరాలు వాడటం వల్ల మీ సమస్య యొక్క తీవ్రత పెరుగుతుంది. దానర్థం మానేయమని కాదు. మీ సైకియాట్రిస్ట్ మంచి సైకాలజిస్ట్‌కి ఎవరికైనా రిఫర్ చేయమని అడగండి. సైకియాట్రిస్టే రిఫర్ చేసిన మెడిసినే వాడుతున్నాను సార్. మెడిసిన్ సైకియాట్రిస్ట్ ఇస్తారమ్మా. మెడిసిన్ ఎంతకాలం వాడితే తగ్గుద్దని చెప్పారు సైకియాట్రిస్ట్? ఫస్ట్ నాకు రిఫర్ చేసినప్పుడైతే ఒక 6 మంత్స్ వాడితే సరిపోతది అన్నారు. కానీ హ్మ్. కంటిన్యూగా చేయడం కంటిన్యూ అవుతూ ఇంకా కొన్నాళ్ళు వాడు అని ఇప్పుడేమో మానేస్తే ఇంకా ఫస్ట్‌కొస్తది ఇంకా మానేస్తే ఫస్ట్‌కి కాదు అంతకంటే ఎక్కువ పెరుగుతది. అది విత్‌డ్రావల్ సింప్టమ్స్ కూడా వస్తాయి. ఈ సైకియాట్రిస్టులు చేసేటువంటి తీసుకుంటున్నా తల తిరుగుతున్నట్టు ఇంకా ఒక్కరోజు కూడా తీసుకోకూడదు మీరు. బ్యాలెన్స్ అవ్వట్లేదు. రైట్ అమ్మా. అనిపిస్తది. కంటిన్యూ చేస్తున్నాను. అర్థమైంది. ఒక్కరోజు కూడా మీరు మెడిసిన్ మానేయకూడదు. హ్మ్. మొదట సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళినప్పుడు ఒక నెల రోజులంటారు. తర్వాత 3 నెలలంటారు. తర్వాత 6 నెలలంటారు. తర్వాత 1 ఇయర్ అంటారు. ఆ తర్వాత జీవితకాలం అంటారు. హ్మ్. రైట్? వాళ్ళు చెప్పింది కరెక్టే. కానీ సొల్యూషన్ అక్కడ లేదు. కాబట్టి వాళ్ళు మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లారు కాబట్టి మెడిసిన్‌తోనే దాన్ని తగ్గించాలనే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీస్ అదే కాబట్టి. కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ సంబంధించిందో, లేకపోతే నాడీ వ్యవస్థకు సంబంధించిందో కాదు. ఇది మనసుకు సంబంధించింది. హ్మ్. మీరు మెడిసిన్ యేసుకుంటే మనసుకెళ్ళట్లే. బ్రెయిన్‌కి వెళ్తుంది. బ్రెయిన్ డంబ్ అవుతుంది. హ్మ్. బ్రెయిన్ అండ్ నాడీ వ్యవస్థ దానికి ఆ మెడిసిన్ రిపీటెడ్‌గా ఒక 3 నెలలు దాటి వాడినప్పుడు దానికి హ్యాబిచ్యుయేట్ అవుతది. దాన్ని అడిక్షన్ అంటున్నాం. హ్మ్. అడిక్ట్ అయిన తర్వాత మీరు మానేస్తే పాత సమస్య ఉధృతి పెరుగుతది. మళ్ళా కొన్నిసార్లు విత్‌డ్రావల్ సింప్టమ్స్ వచ్చి మీరు సూసైడల్ థాట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పుడు దగ్గర సైకలాజికల్‌గా థెరపీ తీసుకుంటే థెరపీ తీసుకోవాలి. అయితే మీకున్న కండిషన్‌ని బట్టి మీరు మెడిసిన్ కంటిన్యూ చేస్తూ నా దగ్గరే అవసరం లేదు. మంచి సైకాలజిస్ట్ ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. థెరపీ ద్వారా మాత్రమే మనము మానసిక సమస్యను అధిగమిస్తాము. అధిగమించిన తర్వాత దెన్ డాక్టర్ రెడ్యూస్ చేయటం మొదలుపెడతాడు. హ్మ్. స్టాప్ చేయరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. రెడ్యూస్ చేయాలి. రైట్? అది కూడా అధిగమించిన తర్వాత. మీరు మెడిసిన్ ఎందుకు స్టార్ట్ చేసారో ఒక ప్రాబ్లమ్‌తో. ఆ ప్రాబ్లమ్ అధిగమించకుండా మీరు ఎప్పుడు ఆపినా మీ సమస్య పెరుగుతది. అధిగమించటం మాత్రం మీరు కౌన్సెలింగ్‌తో మాత్రమే అధిగమించగలరు. రైట్ అమ్మా? ఓకే సార్. థాంక్స్. రైట్. సో, చాలామంది ఏమడుగుతున్నారంటే కాల్స్ వేరే తీసుకోండి. అండ్ మీరు ఈ విషయం చెప్తున్నారు గదా! అది చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. హ్మ్. కానీ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ కాల్స్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు చాలామంది మిస్‌ఇన్ఫర్మేషన్‌తో ఉంటారు. వీడియోలు చాలామంది చేస్తున్నారు. నేను గూడా చేస్తున్నాను. కాల్ చూడండి. హలో? 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 మాట్లాడండమ్మా. హలో చెప్పండి. హలో? హలో? చెప్పండి. నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే మాట్లాడండి. అండి. చెప్పండి. అడగండి. మా బాబుకి 11 ఇయర్స్ అండి. హ్మ్. హ్మ్. బాబు ఎప్పుడు ఫోన్ అంటే టైం దొరికినప్పుడల్లా ఫోను, టీవీ చూస్తా ఉంటాడు.
హ్మ్. హాలిడేస్ వచ్చినప్పుడు కానీ. హ్మ్. అయితే బాబు ఏంటంటే గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ప్లస్ మళ్ళీ జోక్స్ ఉంటాయి కదా! జోక్స్ ఛానెల్స్ పెట్టుకుంటాడు. ఆహ్, ఎప్పుడైనా వాడికి ఏదైనా మంచి విషయాలు డౌట్ వచ్చినప్పుడు పద్దాక చూస్తూ ఉంటాడు. దాని మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాడు. అంటే మంచి విషయాలపైనే. హ్మ్. లైక్ ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్స్ ఉందనుకోండి. ఏదైనా డౌట్ వస్తే అడిగితే చెప్పలేకపోతే ఫోన్‌తో కాంటాక్ట్ అవుతాడు. ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాంట్లో డౌటేముందమ్మా? వాళ్ళకి ముందు ఫోన్ ఉన్నప్పుడు డెఫినిట్‌గా మీరు గూడా ఫోనే చూస్తారు. నేను ఫోనే చూస్తాము. అది అట్రాక్టివ్‌గా ఉంది కాబట్టి. అయితే అక్కడ చాలామంది ఏంటి అనంటే ఫోన్‌తో ప్రాబ్లమ్ గాదు. ఫోన్‌లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి అనేది. ఇప్పుడు మార్నింగ్ ఒకాయనొచ్చారు. ఆయన తన కూతుర్ని రిపీటెడ్‌గా మొబైల్ చూస్తుంటే ఒక తెలుగు స్టేట్స్‌లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సైకాలజిస్ట్ ఒకాయన దగ్గరికి తీసుకెళ్తే పెద్దాయన. ఆయన ఆ అమ్మాయిని ఏమని అన్నాడంటే, "నువ్వు ఇలాగే ఫోన్ చూస్తే నీకు స్కిజోఫ్రెనియా వచ్చేస్తది" అన్నాడు. ఇలా అబద్ధాలతోని వాళ్ళని బెదిరించడం ద్వారా లేకపోతే సైకోసిస్ వస్తది. ఏదో బెదిరించాడు. అలా బెదిరించడం ద్వారా మనము ఫోన్‌ని తీసేయలేము. ఫోన్‌ను తీసేయటం సాధ్యపడదు. నిజంగా అలాగే చూస్తే సైకోసిస్ వచ్చేలాగైతే మనం కరోనా టైంలో మనమే గదా! ఫోన్ బెట్టి 6-8 అవర్స్ మనం కూర్చోబెట్టాం. హ్మ్. అప్పుడు మనమే కదా కూర్చోబెట్టింది. ఈ ద్వంద్వత్వంతోని అబద్ధాలు చెప్పో, ఇంకొకటి చెప్పి పిల్లల నుంచి ఫోన్ తీసేద్దాం అనుకుంటే, అది మరింత నెగెటివ్‌గా అయ్యే అవకాశం ఉంటది. ఇబ్బంది ఫోన్ కాదు. అంటే ఎలా ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు మీరు? తగ్గించొచ్చు? ఎందుకు కంట్రోల్ కరోనా టైంలో మీరు ఫోన్ ఇచ్చారు గదా! హ్మ్. ఇప్పుడెందుకు సడెన్‌గా తీసేస్తా అంటున్నారు? ఫోన్ గాదు సమస్య. సమస్య ఫోన్‌లో ఏ కంటెంట్ అనేది. ఇప్పుడు మంచి విషయాలు చూస్తే ఓకేలే సార్ ఇవ్వచ్చు. అంటే దానికి ఒక లిమిటేషన్ ఉంటదా? దానికి లిమిటేషన్ ఏం లేదమ్మా. వాళ్ళు 24 అవర్ చూడటం కోసమే అంతంత కంటెంట్ పెడుతున్నారు గదా! ఇప్పుడు హ్మ్. ఇప్పుడు బుక్స్ కూడా టెక్నాలజీయే. మా చిన్నప్పుడు మా నానమ్మ గాని, అమ్మమ్మ గాని ఆడపిల్లలు నవలలు చదువుతుంటే తిట్టేవాళ్ళు. 24 గంటలు నవలల్లో ఉంటున్నావు నువ్వు. కళ్ళు ఏమైపోతాయి? కళ్ళు దెబ్బతింటాయి. వాళ్ళు మహా అయితే 2, 3 గంటలు చదివేవాళ్ళు. దానికే కళ్ళు దెబ్బతింటాయి, కళ్ళజోడులు పడిపోతది. అది ఇది అని చెప్పి తిట్టేవాళ్ళు. ఈ రోజున పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా మనమే ఆ స్కూల్‌లో కూర్చోబెట్టి ఆ పుస్తకాలు చదివిస్తున్నాం గదా! అవును సార్. మరి అటువంటప్పుడు టెక్నాలజీ అప్‌డేట్ అవుతూ ఉంటుంది. ఫోన్ గూడా వస్తది. ఫోన్ వల్ల ఇబ్బంది ఉండదంటే కంటికి ఇబ్బంది ఉంటది కాదనట్లేదు. కానీ ఆ కంటెంట్ అంతకంటే అందంగా మీరు బుక్‌లో ఇవ్వగలిగితే వాళ్ళు బుక్కే చూస్తారు. యెస్. రైట్? కాబట్టి వీలైనంత వరకు వాళ్ళకి మంచి కంటెంట్ ఫోన్‌లో చూసేలాంటి ఎన్వైర్న్‌మెంట్‌ని మీరు ఏర్పరచండి. చుట్టూ ఇప్పుడు నా పిల్లలకి 24 అవర్స్ కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్ అండ్ ఫోన్ అన్ని సైజుల్లోనూ ఉంటది. అండ్ ఇక్ ఆఫీస్ కంటే కూడా ఎక్కువ ఫాస్ట్‌గా ఉండే ఇంటర్నెట్ వాళ్ళకి అవైలబుల్ ఉంటది. ఎందుకు వదిలేసాను? నేను కంట్రోల్ చేయలేను. ఎవరు గూడా ఈ భూమి మీద కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే ప్రపంచంలో ఉంది. ఫోన్ మీ పిల్లల నుంచి తీసేయగలరు తప్ప ప్రపంచం నుంచి తీసేయలేరు గదా! హ్మ్. వాళ్ళేం చేస్తారు దాంట్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. స్టడీ చేస్తూ ఉంటారు. ఫిలాసఫీ గురించి స్టడీ చేస్తుంటారు. నిహిలిజం గురించి చెప్తారు. ఇంకోటి అబ్సర్డిజం గురించి చెప్తాడు. ఒకటేదో చెప్పగానే ఆ రోజున తను ఆల్బర్ట్ క్యామూస్ రాసినటువంటి 'స్ట్రేంజర్' అనే బుక్ గురించి మొత్తం స్టడీ చేసి ఆ రోజు ఈవినింగ్ నేనొచ్చేసరికి చెప్తున్నాడు 11థ్ క్లాస్ బాయ్. ఇదంతా ఎట్లా సాధ్యపడింది అంటే, నేనది చదువుతాను కాబట్టి, నా భార్య అటువంటి చదువుతది కాబట్టి వాళ్ళు చదువుల్లో ఉన్నారు. రైట్? ఏదైనా ఒక నచ్చిన వాడికి ఏదైనా డౌట్ వచ్చి సెర్చ్ చేస్తుంటే ఎక్కువగా చూస్తున్నాడని, బాబు నువ్వు వద్దు, చూడొద్దు, చూడొద్దు, ఎక్కువ చూసేస్తున్నాను మధ్యలో వెళ్ళినప్పుడు అలా కంట్రోల్ చేయొచ్చా సార్? ఎందుకు కంట్రోల్ చేస్తున్నారంటున్నాను నేను. ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు? కంట్రోల్ చేయక్కర్లేదు. ఎక్కువ, తక్కువ ఉండదు. మనమే 8 అవర్స్ చూడమని జెప్పి కరోనా టైంలో ఇచ్చాం గదా! మీ బాబు ఏం చదువుతున్నాడు? ఫోర్త్ క్లాస్‌కొచ్చి ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు హ్మ్. చేసేవన్నీ ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్స్ గురించి కానీ కొత్త కొత్తగా తెలుసుకుంటాడు సార్. అమ్మా అదే లైఫ్. అదే ఎడ్యుకేషన్. స్కూల్‌లో చెప్పే వాటిని అకాడమిక్స్ అంటారు. తెలుసుకోనివ్వండి. ఇంకా ఎంకరేజ్ చేయండి. ఒకవేళ కళ్ళకి ఇబ్బంది అవుతదనుకుంటే పెద్ద స్క్రీన్‌లో అతనికి పెట్టివ్వండి. అది కంటిన్యూగా పొద్దున నేను పేరెంటింగ్ విన్నాను సార్ మీ దగ్గర సెషన్స్ విన్నాను. హుహు. నేను కంటికి ఎఫెక్ట్ అవుద్దని చెప్పానా? నేనెప్పుడన్నా ఫోన్‌లు తీసేయమని చెప్పానా? ఆ! సార్ అదే సార్. మళ్ళీ ఒకసారి నేను విందామని చెప్పి కాల్ చేశాను సార్. అదే నేనెప్పుడు కూడా ఫోన్‌లు పిల్లల దగ్గర నుంచి తీసేయమని చెప్పలేదు. ఇంకా బెటర్‌గా మంచి ఆహ్, డివైస్‌లు ఇవ్వండి. మీరు వాడే డివైస్‌లు వాళ్ళకివ్వకండి. వాళ్ళకి సెపరేట్ డివైస్ ఇవ్వండి. బెటర్‌గా ఇవ్వండి. అండ్ వాళ్ళకి కావాల్సింది సెర్చ్ చేసుకుంటారు. మీరు ఎప్పుడైతే ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు డిస్కస్ చేస్తుంటే దాని మీద ఇంట్రెస్ట్ వస్తది. నా కొడుక్కి నేను బయటకి వెళ్తూ ఆఫీస్‌కొస్తూ
ఆల్బర్ట్ క్యామూస్ రాసినటువంటి 'ద స్ట్రేంజర్' అనే నవల గురించి మాట్లాడి, అబ్సర్డ్యూటీ గురించి మాట్లాడి వచ్చిన తర్వాత, సాయంత్రం వచ్చేదాకా తను అదే సెర్చ్ చేశాడు. అది కాకుండా నేను పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిందో, మహేష్ బాబు యాక్ట్ చేసినటువంటి ఏదో సినిమా గురించి, 'మిర్చి' గురించో లేకపోతే ఇంకోటి ఉంటాయి కదా! 'బజ్జీ', 'మిర్చి బజ్జీ' ఇటువంటి సినిమాలు ఉంటాయి కదా! అటువంటిది ఏదన్నా మనం గనక డిస్కస్ చేసి వచ్చేసరికి వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి పిల్లలకి డివైజుల అవసరాన్ని బట్టి మనం ఇస్తాము. మీరు ఇవ్వకపోయినా వాళ్ళు ఎక్కడొక్కడ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి దాంట్లో ఏ కంటెంట్ అన్న దాని మీద మీరు ఫోకస్ చేయండి. రైట్ అమ్మా? ఓకే సార్. థ్యాంక్ రైట్. యూ. వెల్కమ్. రైట్. చాలామంది కాల్స్ తీసుకోవద్దు సార్. కాల్స్ తర్వాత తీసుకోండి. లేకపోతే కాల్స్‌కి వేరే ప్రోగ్రామ్ పెట్టండి అంటారు. నేను మార్నింగ్ నుంచి మాట్లాడి నా గొంతు పోయి ఉంటది. స్టిల్ కాల్స్ ఎందుకు ఇంపార్టెంట్, చాలా మిస్‌కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. రాంగ్ కమ్యూనికేట్ అయినప్పుడు ఓన్లీ వీడియోలు వన్ సైడెడ్‌గా, అంటే వీడియో అంటే వన్ సైడ్ చేస్తాం. వాళ్ళు పీపుల్ సీ వాట్ దే వాంట్ టు సీ. వాళ్ళు అర్థం చేసుకొని ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంటరాక్షన్ కావాలి. దట్ టు కాల్‌లోనే. వాళ్ళు టెక్స్ట్‌లో కూడా అడగొచ్చు. కానీ టెక్స్ట్‌లో వాళ్ళు అడిగింది నాకు అది జరగదు. నేను నాతోని ఇంటరాక్ట్ అవ్వాలని చాలామంది చూస్తూ ఉంటారు. అది ఇంటరాక్ట్ అవ్వటం కోసం ఇది ఉద్దేశించింది. మధ్యలో గ్యాప్ ఫిల్ చేయటం కోసం ఏదో ఒక టాపిక్ తీసుకుంటున్నాను. దాన్ని వీలైనంత వరకు నేను కవర్ చేస్తూ ఉంటాను. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి కాల్స్ కొంత ఇరిటేటింగ్ ఉండొచ్చు. సహజమే. నేను వాళ్ళ ప్లేస్‌లో ఉన్నా అలాగే ఉంటది. దీని ఉద్దేశ్యం అది కాదు. ఒకవేళ వీలైతే టాపిక్స్ నేను తర్వాత వేరే వీడియోలో నేను చేస్తాను. స్టిల్ ఓపికగా మీరు చూసినట్లయితే, కాల్స్ మీరు కూడా విన్నట్లయితే నిజంగా ప్రాక్టికల్‌గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం సమస్యలు ఉన్నాయని అర్థమవుతుంది. లెక్చర్ ఇవ్వటం ఈజీ, బుక్ రాయటం ఈజీ, బుక్స్ చదవటం ఈజీ. నిజమైన ప్రాబ్లమ్‌ని చర్చించటము, వాటికి సొల్యూషన్ ఇవ్వటం అనేది అది మాత్రమే సమాజానికి, వ్యక్తులకు ఉపయోగపడుతుంది. కాబట్టి నా ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తున్నాను. సో, ఎవరికన్నా బాధగా అనిపించొచ్చు. నేను చెప్పిన సలహా వినట్లేదని ఏమీ అనుకోవద్దు. కాల్స్ మీరు కూడా ఒకసారి మీరు ఎంపతితోని ఆలోచిస్తే అర్థమవుతుంది. అయితే ఆ బాధ మన గురించి బ్యాడ్‌గా ప్రచారం చేసేవాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు ఇక మన స్క్వేర్ టాక్స్‌లో ఒక ఆయన ఉంటాడు. రాత్రి 2కి ఆయన కామెంట్ చేశాడు. ఆయన పేరు కొమ్మూరి శ్రీనివాసాచారి గారు. ఈ వెధవ వాగుడు వాగేవారి కన్నా వారే నయం, కష్టపడి బతుకుతున్నారు. వ్యభిచారం గురించి మాట్లాడారు. అలాగే ఆయన కీప్ ఆన్ ప్రతి దాంట్లోనూ నెగెటివ్‌గా కామెంట్ చేస్తూనే ఉంటాడు. ఏమైనా చేయండి. మొన్న చెప్పాను కదా! అసలు నువ్వెవరు? నువ్వు ఇలా తగలబడటానికి కారణం ఏంటి? ఇవన్నీ చెప్పి ఎంతకాలం మాకీ హింస? ఇలా గత కొన్ని నెలలుగా ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన నిజంగా నేను చెప్పే దాంట్లో కంటెంట్‌లో విలువ లేదు కాబట్టి ఆయన అట్లా అంటున్నాడా అని మనం చెక్ చేసుకోవచ్చు. అలా అంటే కంటెంట్‌లో విలువ లేకపోతే ఆయన అసలు కామెంటే చేయడు. ఒకవేళ కామెంట్ చేసినా రెండోసారి మళ్ళీ దీనికి రానే రాడు. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేస్తాడు. ఒకవేళ ఛానెల్‌లో వేరే స్పీకర్స్ మాట్లాడేది ఇంట్రెస్ట్ ఉందా, నా వీడియోస్ అస్సలు చూడడు. అక్కడ ఫోటో కనిపిస్తుంటది. పేరు చూడడు. కానీ పనిగట్టుకుని చూసి రాత్రి 2:30కి, 3కి కూడా ఆయన నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారంటే, ఆయన ఈ ఛానెల్ గురించో, లేకపోతే నా గురించో చాలా అబ్సెసివ్‌గా తన మనసులో ఉంది. పదే పదే బాధపడుతున్నాడు ఆయన. అలా బాధపడుతున్నప్పుడు ఇప్పుడు నేను సైకాలజిస్ట్‌ని కాబట్టి ఆయన పెయిన్‌ని నేను చూస్తున్నాను. నార్మల్ కామన్ మెన్ అయితే అది చూడడు. నా గురించి ఎందుకు బాధపడుతున్నాడు? ఎప్పుడు నా గురించి అటాక్ చేస్తున్నాడు అని బాధపడుతూ ఉంటారు. సో, ఇప్పుడు ఆయన ఇలా కామెంట్ చేయటం వలన డిలీట్ చేసి పడేసేసి బ్లాక్ చేసేయొచ్చు ఆయన. బ్లాక్ చేస్తే మళ్ళీ కామెంట్ చేయడు. కానీ నేను ఎందుకు బ్లాక్ చేయట్లేదు, సైకాలజిస్ట్ కదా! ఆయన బాధను అర్థం చేసుకున్నా, అది ఒకటైతే, రెండోది ఆ కామెంట్స్ కూడా హెల్ప్ అవుతాయి. నెగెటివ్ కామెంట్స్ ఏమవుతాయంటే ఇంకా బలం ఎక్కువ ఉంటుంది. 'పవర్ ఆఫ్ నెగెటివ్ థింకింగ్' అని ఒక బుక్ కూడా ఉంటుంది. చాలామంది పాజిటివ్ థింకింగ్ లేదు, నెగెటివ్ లేదు. నెగెటివ్‌కి బలం ఎక్కువ ఉంటుంది. నెగెటివ్ కామెంట్స్ చేయటం వలన అది ఎక్కువగా వైరల్ అయ్యే అవకాశాలు. సో, నెగెటివా, పాజిటివా ఫస్ట్ ఒక కామెంట్ ఉన్నట్లయితే ఎక్కువ మందికి అది కనిపించే అవకాశం ఉంది. యూట్యూబ్ ప్రమోట్ చేస్తది. అస్సలు కామెంట్ లేదు. ఒక్కొక్క దగ్గర నాకు అస్సలు నెగెటివ్ కామెంట్స్ వద్దన్న దగ్గర నేను అసలు దాన్ని బయటకే వదలను. ఉదాహరణకి 'రాతి పూలు' బుక్ ఉంది. దాన్ని నేను తక్కువ రేటుకి, నేను ఆల్రెడీ ప్రింట్ మీడియాలో 10 ఇయర్స్ ఉన్నాను నేను. లాట్ ఆఫ్ జర్నల్స్ అవన్నీ ప్రింట్ చేస్తున్నాను. కొన్ని వందల వేల ప్రింట్ చేస్తున్నాను డిజైన్స్. ప్రింట్ చేపించడం చాలా ఈజీ పని నాకు. ఏ ప్రింటింగ్ ప్రెస్ అయినా క్రెడిట్ కూడా ఇచ్చేస్తారు. ఇచ్చేసి అమెజాన్‌లో పెడితే వేల కాపీలు వెళ్ళిపోతాయి. కానీ అక్కడ నెగెటివ్ రివ్యూస్ వస్తాయి. ఎందుకంటే అర్థం చేసుకోలేక నెగెటివ్ రివ్యూస్ వస్తాయి. అక్కడ నెగెటివ్ రివ్యూస్ రావటం వల్ల వచ్చేటువంటి
బెనిఫిట్ కంటే కూడా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను బయటికే వదలను. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటా. హ్మ్. కొన్నే ప్రింట్ చేసి ఎక్కువ రేట్‌కి నా క్లయింట్స్‌కి అమ్ముతూ ఉంటాను. దానివల్ల ఎవరికి కావాలో వాళ్ళకి చేరుతూ ఉంటుంది. యెస్. అలా కాకుండా సోషల్ మీడియాలో ఏంటంటే నెగెటివ్ కామెంట్స్ ఉపయోగపడుతది కాబట్టి ఆ కామెంట్‌ని అలాగే ఉంచుతాను. దానివల్ల వైరల్ అయ్యే అవకాశం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను బీయింగ్ యాన్ ఎగ్జిస్టెన్షియలిస్ట్ నెగెటివ్ కామెంట్స్‌ని కూడా నేను వాడుకుంటూ ఉన్నాను. హ్మ్. అలాగే ఒక ప్రముఖ హేతువాది ఒక 4 సంవత్సరాల పాటు నా మీద జెలసీతోని తను గాని, తన గ్రూప్ మెంబర్స్ కానీ విపరీతంగా నా మీద నెగెటివ్‌గా ప్రచారం చేయటము, హేళన చేయటము. హరి రాఘవ్ అన్నదాన్ని హరి రాఘవ్ అని అంటే కుక్కలు భౌ ఉంటాయి కదా! అట్లా అని లేకపోతే ఇంకోటి రకరకాలు పేర్లు పెట్టి అలా హేళనగా వాళ్ళ గ్రూప్‌లో కొన్ని వేల మంది ఉంటారు. గ్రూప్‌లో పెట్టటం. ఇవంతా చేస్తున్నప్పుడు కూడా దాన్ని నేను వాడుకున్నాను. అంత పెద్దాయన, అంత ఫేమస్ ఉన్నటువంటి ఆయన హరి రాఘవ్ గురించి మాట్లాడుతుంటే, ఆయన నెగెటివ్ మాట్లాడొచ్చు. హూ ఈజ్ హరి రాఘవ్ అనే క్యూరియాసిటీ ఆయన గ్రూప్ మెంబర్స్‌కి అందరికి వస్తుంది గదా! అవును. వచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు సరే హరి రాఘవ్ గురించి నెగెటివ్‌గా కామెంట్ చేశారు. కామెంట్ చేసిన తర్వాత హూ ఈజ్ హరి రాఘవ్‌లో సెర్చ్ చేస్తారు. నా దగ్గర కూడా వస్తారు. హ్మ్. వచ్చిన తర్వాత వాళ్ళకి ఓసీడీ వచ్చింది. లేదా వాళ్ళకి డిప్రెషన్ ఉంది. లేదా వాళ్ళకి యాంగ్జైటీ డిజార్డర్ ఏదో ఉంది. హ్మ్. అప్పుడు ఆయన దగ్గరికి పోరు గదా! అవును. ఆల్రెడీ నేను కొంత కమ్యూనికేట్ అయ్యాను. హ్మ్. నా దగ్గరకొస్తా. అలా ఆయన గ్రూపుల్లోంచి ఆయన గ్రూప్‌లో ఉన్నటువంటి కోర్ మెంబర్స్ కూడా అనేక మంది నా దగ్గరికి కౌన్సెలింగ్‌కొచ్చారు. హుహు. ఆయన నన్ను తిడుతున్నాడే, నన్ను హేళన చేస్తున్నాడే, ఏడుస్తున్నాడే అని ఏడ్చుకుంటా కూర్చుంటే లాభం లేదు. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. అలాగే ఇంకొక ఒక సైకాలజిస్ట్ కాంపిటీటర్. ఆయన నిరంతరం ఒక 3 సంవత్సరాల నుంచి హ్మ్. అప్పుడు మొదట్లో ఆయన కంటే తక్కువ చార్జ్ ఉన్నప్పుడు ఆయన బాగానే ఉండేవాడు. ఎప్పుడైతే ఆయనకి క్లయింట్స్ రాకుండా నాకు క్లయింట్స్ పెరుగుతున్నారు. చార్జ్ కూడా పెరుగుతుంది డిమాండ్ వల్ల. పెరుగుతున్నప్పుడు ఇక 3, 4 సంవత్సరాలు విపరీతంగా టార్గెట్ చేయటం ఇక అదే పనిగా చేస్తున్నప్పుడు అక్కడికెళ్ళి చాలామంది కామెంట్ చేయటం. హ్మ్. ఇవన్నీ చేస్తున్నప్పుడు దట్ ఈస్ ఆల్సో ఆపర్చునిటీ నా పబ్లిసిటీకి. హ్మ్. ఎప్పుడు ఆయన మర్చిపోతే ఒకసారి ఇలా పించ్ కూడా చేసేవాడు. అది చానాళ్ళయింది 2 నెలలయింది నా మీద ఏం పోస్ట్ పెట్టలేదని ఏదో పించ్ చేస్తే ఆయన్నే అనుకుని మళ్ళీ ఒక నెల రోజులు అట్లా చేస్తూ ఉంటారు. హ్మ్. మన కాంపిటీటర్ అవును. మనం తన టైం మొత్తం మన మీద ఏడుస్తూ కూర్చుంటే అది ఎంత అడ్వాంటేజ్ మనకి. అవును. కదా! మనమేమో మన క్లయింట్స్‌కో, కన్జ్యూమర్స్‌కో, కస్టమర్స్‌కో మన సర్వీస్ ఇస్తున్నాము. లేదంటే మన ప్రొడక్ట్ ఇస్తున్నాము. అవును. బట్ మన కాంపిటీటర్ మాత్రము అదేం పని చేయకుండా మన మీద ఏడుస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్‌లీ హి ఈస్ ఎంకరేజింగ్ యూ. అతని ఉద్దేశ్యం అది కాకపోవచ్చు. దాన్ని గూడా మనం వాడుకోవచ్చు. నేను చెప్తూ ఉంటాను. ఎవరి గోతులు వాళ్ళే తవ్వుకుంటూ ఉంటారు. మీరు కంగారు పడిపోయి వాళ్ళతో పోట్లాడితే ఆ గోతిలో మీరు పడతారు. అది నాట్ ఓన్లీ ఇక్కడే కాదు. అది ఫ్రెండ్స్ మధ్య అయినా, లేకపోతే కాంపిటీటర్స్ మధ్య అయినా, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అయినా, స్నేహితుల లేకపోతే వేరే కొలీగ్స్ మధ్య అయినా, హ్మ్. ఎక్కడైనా వేరే వాళ్ళని డ్యామేజ్ చేయాలని ఎవరి గోతులు వాళ్ళు తవ్వుకుంటూ ఉంటారు. నిజానికి వాళ్ళ కోసమే వాళ్ళకి తెలియక వాళ్ళకి పోయి వాళ్ళు తవ్వుకుంటున్నారు. హ్మ్. ఆ క్రమంలో మీరు కంగారు పడిపోయి వెళ్ళిపోయి వాడితో పోట్లాడితే ఆ గోతిలో మీరు పడుతున్నారు. హ్మ్. మీరు కామ్‌గా మీ పని చేసుకుంటుంటే వాళ్ళ గోతిలోనే వాళ్ళు పడిపోతారు. హ్మ్. పడిపోయినప్పుడు మీకింకా ప్రేమ ఉంటే బయటికి తీయండి. హ్మ్. కొంతమంది మట్టి గూడా కప్పేసుకుంటారు. గోతిలో పడటమే కాదు మట్టి గూడా కప్పేసుకుంటారు. మీకు కావాలనుకుంటే దాని మీద ఒక అందమైన పువ్వుల మొక్క పాతి రావచ్చు. తప్ప ఎవరు మీ గురించి ఏడుస్తున్నా మీకొచ్చే నష్టమేమి లేదు. ఒక అమ్మాయి ఎవరో వాసవి గురించి బాగా ఏడుస్తుంటే మీ కిడ్నీస్ పనిచేయటం ఆగిపోద్దా? లివర్ పనిచేయటం ఆగిపోద్దా? ఏమి ఆగదు గదా! ఏది ఆగదు. ఆగనప్పుడు మనకొచ్చే నష్టమేంటి? లెట్ దెమ్. వేరే వాళ్ళు ఏడవనివ్వండి. ఏడుస్తుంటే అప్పుడు మీకు ఏదో ఒక ఆపర్చునిటీగా మారుతూ ఉంటుంది. అవును. కాబట్టి ఎవరు నిరంతరం ఎవరు ఏడవట్లేదంటే మనకి ఇంకా అంటే ఏమవుతదంటే ఈ డే ట్రేడింగ్ అని షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళు ఫలానా దగ్గర కొని ఇంకో దగ్గర అమ్మేస్తూ ఉంటారు. ఆ రోజు అమ్మేయాలి. హ్మ్. ఫలానా దగ్గర అమ్మేసి తర్వాత కొంటూ ఉంటారు. ఫ్యూచర్స్ అని ఇటువంటివి అంటూ ఉంటారు. అది స్టేబుల్‌గా అలాగే ఉందనుకోండి వాళ్ళకి యూజ్ లేదు. హ్మ్. పెరిగి తగ్గుతూ ఉండాలిప్పుడు. హ్మ్. అలా సమాజంలో మీరు స్టేబుల్‌గా అలాగే ఉంటే ఎవరికీ తెలీదు కూడా. ఇప్పుడు బీయింగ్ ఎ ఎగ్జిస్టెన్షియలిస్ట్, సైకాలజిస్ట్‌గా, ఇంట్రోవర్ట్‌గా నేనేంటి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను. నేనెళ్ళి ఓహ్! డామ్ డూమ్ అని నేనెక్కువ హడావుడి చేసి నేను నా యొక్క ఇమేజ్‌ని పెంచుకునే ప్రయత్నం చేయను. ఎందుకంటే అది చిల్లర ఇమేజ్ వస్తది. ఒక అవును. మెచ్యూర్డ్ ఇమేజ్ కావాలి.
అటువంటప్పుడు వాళ్ళు చేసేటువంటి అలజడి ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని మిగతా ప్రజలకు పరిచయం చేస్తుంది. హ్మ్. ఇతను ఒకతను ఉన్నాడు, ఈమె ఉంది అనేది పరిచయం చేయటం వల్ల మీ ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉంటాయి లైఫ్‌లో. అవును. కాబట్టి ఎదుటి వాళ్ళు ఏడుస్తున్నారు అనంటే అది మీకొక అవకాశము. ఆ అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం చేయాలి. రైట్ అమ్మా? సో, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? మీ అంటే లైఫ్‌లో? చాలామంది హ్మ్. ఇది ఎక్కువ చెప్పారు బావుంది సార్. కానీ చాలామంది ఏదైనా మనం పార్టీస్‌కెళ్ళినా, బయటికెళ్ళినా, నలుగురిలోకెళ్ళినప్పుడు వాళ్ళు డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ అంటూ ఉంటారు. అననివ్వండి. అంటే మీకేంటమ్మా మీరు బావున్నారు. మీరు మాకన్నా ఎలా ఉన్నారు అనేది ఏంటంటే అది యాక్చువల్‌గా అవును. మీరు బాగున్నారు అంటే దాని అర్థం మీరు బాగున్నారు. మీరు బాగుండొద్దు అని కోరిక వాళ్ళది. హ్మ్. సహజంగా ఈ పార్టీ అందుకే నేను పార్టీలకి, ఫంక్షన్‌కి పోను. ఈ ఫంక్షన్‌లో ఎంతసేపు ఏంటంటే వాళ్ళ యొక్క వెల్త్‌ని చూపించుకొని ఎదుటి వాళ్ళని రగిలించే ప్రయత్నం చేస్తుంటారు. ఎవరు చూసినా అదే చేస్తూ ఉంటారు. ఎంత సంపాదించాము, ఎక్కడ ఇల్లు కట్టుకున్నాం ఇదే చేస్తూ ఉంటారు. సో, మొఖం మీద అంటారు. ఒకసారి అననివ్వండి. మీకొచ్చే నష్టమేమి బాగానే ఉన్నామని చెప్పండి. మీ పని మీరు చూసుకోండి. సో, వాళ్ళ దృష్టిలో మనం పడ్డాము. వాళ్ళు మనల్ని గుర్తించారు. గుర్తించకపోయినా ఓకే. పాజిటివ్‌గా గుర్తించారు. కొంతమంది వెనకాల చెడుగా మాట్లాడుకుంటారు. అంటే ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు 'హరి రాఘవ్' గురించి ఎవరో ఒక చెడుగా మాట్లాడిన వెంటనే, అవతల వాళ్ళు వెంటనే నమ్మేయరు. హ్మ్. ఆ చెప్పిన వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ కూడా చూస్తారు. హ్మ్. రైట్? ఒకతను అందరి మీద నెగెటివ్‌గా పోస్ట్‌లు పెడుతూ ఉంటాడు. ఫేస్‌బుక్‌లోనో లేకపోతే ట్విట్టర్‌లోనో ఎక్కడో. అందరి మీద పెడుతూ ఉంటాడు. ఎప్పుడు చూడు ఎవరో ఒకళ్ళ మీద పెడుతూనే ఉంటాడు. సాటి సైకాలజిస్ట్‌ల మీద పెడుతూ ఉంటాడు. హ్మ్. అతను 'హరి రాఘవ్' మీద కూడా పెట్టాడు. హ్మ్. వెంటనే ఆహా! ఓహో! అతను కరెక్ట్ 'హరి రాఘవ్' గారు తప్పు అని ఎవరు అనరు. అతను అందరిని అట్లాగే అంటా ఉంటాడు. హ్మ్. 'హరి రాఘవన్' కూడా అన్నాడు. అతని పనే అది. సో, దానికి నేను నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యి అతను ఒక వేస్ట్ ఫెలో అది ఇది అని నేను పెట్టాననుకోండి. అప్పుడు అతని లెవెల్‌కి నేను దిగజారుతా. హ్మ్. మీ గురించి అక్కస్తోనో, లేకపోతే జెలసీతోనో, ఈర్ష్య, ద్వేషాలతో వేరే వాళ్ళ దగ్గర కామెంట్ చేసినంత మాత్రాన ఎదుటి వాళ్ళు నమ్మేయరు. ఎవరు చెప్పారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. హ్మ్. వాళ్ళు రిపీటెడ్‌గా అలాగే చెప్తుంటే వాళ్ళకి అర్థమయ్యేదేంటంటే, ఆ వ్యక్తి మీద మీరు బాధపడుతున్నారు అని. నా దగ్గరకొస్తుంటారు. కూతురు గురించో, కొడుకు గురించో చెప్తూ ఉంటారు. భర్త గురించి చెప్తూ ఉంటారు. ఎంత చెప్పినా భర్త అర్థం కాడు. నాకర్థమయ్యేది ఆ అమ్మాయి మనస్తత్వం అర్థమవుతది. లేకపోతే అతని మనస్తత్వం అర్థమవుతూ ఉంటది. హ్మ్. వీళ్ళ పదే పదే అది చెబుతున్నారు అనంటే, వాళ్ళ వల్ల వీళ్ళు పదే పదే బాధపడుతున్నారు. నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. కానీ వీళ్ళైతే బాధపడుతున్నారన్నది మాత్రమే తీసుకుంటాను తప్ప, వాళ్ళు నిజంగా చెడ్డవాళ్ళో, మంచివాళ్ళో నాకు తెలీదు. వాళ్ళు అర్థం కావాలంటే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటది. హ్మ్. రైట్ అమ్మా? చాలు ఈరోజు కన్క్లూడ్ చేద్దాం. థాంక్ యూ సార్. వెల్కమ్. చూసారు గదా! ఇటువంటి మరిన్ని మంచి సమాచారాలతో నెక్స్ట్ లైవ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.